సామాన్యులకు కేసీఆర్ కరెంట్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో బాదుడుకు రంగం సిద్ధమైంది. ఇదే అంశంపై రాజ్ న్యూస్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. బాధితులంతా కూడా రాజ్ న్యూస్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లలో సామాన్యుడి జేబుకు చిల్లులు పడే తీరు ఎలా ఉందో ప్రత్యక్షంగా అక్కడ రాజ్ న్యూస్ బృందం కనుక్కుంది. కేసీఆర్ సర్కారు తీరుపై అటు కరెంటు వినియోగదారులు మండిపడుతున్నారు. ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు వేస్తోంది. గులాబీ పాలనలో విద్యుత్ ఛార్జీల మోతను మేము భరించలేకపోతున్నామంటూ సామాన్యులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అయితే పేదలపై భారం లేదు అంటూనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది గులాబీ సర్కారు. అన్ని వర్గాలపైన కూడా కరెంటు బాదుడుకు సిద్ధమైంది. ఇటు గృహ, కమర్షియల్, ఇండస్ట్రియల్ అన్ని వర్గాలపైన కూడా కరెంటు మోత మోయించేందుకు సర్కార్ అయితే సిద్ధంగానే ఉంది. దానికి సంబంధించి చాలా అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 24 గంటల కరెంటు సరఫరా కూడా లొసుగులు వెలుగులోకి వచ్చాయి. అలాగే 11,000 కోట్ల రూపాయల లోటును పూడ్చుకునేందుకే ప్లాన్ అని చెప్పేసి సర్కార్ అయితే చెప్తోంది. మొత్తానికి కనెక్టెడ్ లోడ్ పేరుతో 10 రెట్లు కరెంటు బిల్లుల ధరలు పెంచేసి ఇప్పుడు సామాన్యుడిని నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోంది. అటు డిస్కంలు కూడా దీనిపైన పట్టించుకోని పరిస్థితే కనిపిస్తోంది. మొత్తంగా ఖమ్మం నుంచి అక్కడి పరిస్థితి ఎలా ఉంది, దీనిపై విద్యుత్ వినియోగదారులు ఏమంటున్నారు అనే దానికి సంబంధించి మా ప్రతినిధి సంజీవరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులను లూటీ చేసేందుకు కొత్త నాటకానికి తెరలేపింది. సెక్యూరిటీ డిపాజిట్లు, డెవలప్మెంట్ ఛార్జీల పేట దొడ్డిదారుల వసూలు చేస్తున్నాయి. ఈ క్రమం లోపల ప్రజల లోపల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి నున్న నాగేశ్వరతో పాటు కొంతమంది పార్టీ నాయకులు ఉన్నారు. అసలు ఈ దొడ్డిదారున రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీల పేట వసూళ్ల వెనుక మతలబ్ ఏంటంటారు? తెలంగాణ ప్రభుత్వం ప్రజలపైన అనేక రకాల భారాలు మోపుతుంది. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే అంతకంటే ఎక్కువ భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము పెంచలేదని చెప్తూనే ఈ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతోటి, లేదంటే డెవలప్మెంట్ ఛార్జీల పేరుతోటి, సర్వీస్ ఛార్జీల పేరుతోటి అనేక రకాలుగా వినియోగదారులపైన భారం వేస్తూ ఉన్నారు. ఒక ఖమ్మం జిల్లానే దాదాపు 9,98,00,000 రూపాయలకు పైగా భారం నెలకు పడతా ఉంది. పెద్ద మొత్తంలో ప్రజలపైన భారం వేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మీటర్లు చెడిపోతే కూడా సిబ్బంది రాకపోగా మొత్తం సంవత్సరంలో ఎక్కువ బిల్లు వచ్చిన దాన్ని నమూనా తీసుకొని ఆ మీటర్ మార్చేదాకా అదే బిల్లు వేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ రకంగా వినియోగదారులపైన అనేక రకాల భారాలు వేస్తూ ఉన్నారు. ఒక రకంగా ప్రజల్ని దోపిడీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఒకప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు, ధరలు పెరగకుండా చూసుకున్నారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఆ సాహసం చేయడం లేదు. కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే పరోక్షంగా దొంగ దెబ్బతీస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడతా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వం వీటిని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో ఉద్యమ జాతరని తెలియజేస్తా ఉన్నాం. అంటే విద్యుత్ ఛార్జీలు పెంపితే ప్రజల లోపల నిరసనలు వస్తాయని పరోక్షంగా దోపిడీ తెరలేపిందంటారా? రాష్ట్రంలో నిన్న మొన్న చాలామంది గృహదారులు లబోదిబో అంటున్నారు. ప్రధానంగా ఈ జిల్లాలో గత 4-5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బాగా భయపడుతున్నారు. కారణం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు బాగా భారంగా పెరిగాయి. వివిధ ముద్దు పేర్లతో, ఛార్జీల పేరుతో భారం వందల నుంచి వేల సంఖ్యలు వేశారు. నిన్న మా ఇంట్లో కూడా జనరల్గా మా ఇంటికి 1200-1300 వస్తాయి. నిన్న లెక్క చూస్తే 3,200 రూపాయలు మా ఇంటికి అదనపుగా రావడం జరిగింది. అందుకని తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే గతంలో కూడా సిపిఎం పార్టీ పలు సందర్భాలు చెప్పింది, సంస్కరణ రూపంలో కన్నా ఖచ్చితంగా విద్యుత్ శాఖలోకి వివిధ సంస్కరణ రూపం ద్వారా భవిష్యత్తులో ఛార్జీలు పెరుగుతాయని చెప్పి గతంలో ఆందోళన కూడా చేయడం జరిగింది. తక్షణమే వీటి మీద రద్దు చేయాల్సిన అవసరం ఉంది. లేని ప్రజలు ఖచ్చితంగా తమ నిరసన తెలుగుతారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. విద్యుత్ సంస్కరణలో భాగంగానే ప్రభుత్వం ఒక రకంగా పరోక్షమైనటువంటి దోపిడీ చేయటానికి మొదలుపెట్టింది. గత 2 సంవత్సరాల క్రితం కరోనా కాలంతో కరోనా పేరు మీద వసూలు చేయలేదనే పేరుతోటి డబల్గా మళ్ళీ కరోనా కొద్ది తగ్గిన సమయంలో ఛార్జీలు వసూలు చేశారు. ఇప్పుడు ఈ రకమైన డెవలప్మెంట్ అని చెప్పేసి సెక్యూరిటీ డిపాజిట్లు అనే పేరుతోటి రకరకాల పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే ప్రభుత్వం ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ ఛార్జీల పేరిట దోపిడీకి తెరలేపిన విధానాన్ని మాత్రం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే పక్షాన మాత్రం భవిష్యత్తులో గతంలో చేసిన తరహాలోనే పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. కెమెరామెన్ నర్సులతో సంజయరావు, రాజ్ న్యూస్, ఖమ్మం.
సో మొత్తానికి సామాన్యుల వెర్షన్ ఎలా ఉంది, ఇక విద్యుత్ ఛార్జీల మోతకు సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయో ఒకసారి విందాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకవైపు ఏదైతుందో విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఆందోళన కలిగిస్తుంటే ఎప్పుడు పెరుగుతుందా అని చెప్పని దానికి సంబంధం లేకుంటేనే అసలు బిల్లు చూసి అందరూ కూడా ఏదైతుందో ఇది ఏంటి వాడికి అర్థమైతే లేదు. ఒరిజినల్ కన్సంప్షన్ కంటే 4 గంటలు ఎక్కువ వస్తుంది ఒరిజినల్ కన్సంప్షన్. అంటే ఇవాళ నేనేమంటున్నా, మీరు విద్యుత్ టారిఫ్ ఛార్జీలు పెంపు ఎట్లున్నా కానీ రేపు నిర్ణయం అది ముందేదైతే ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ పేరంట, డెవలప్మెంట్ ఛార్జెస్ పేరంట ఏదైతుందో దాదాపు 2 నుండి 3 వేల కోట్లు అదనంగా ఇవాళ వినియోగదారులపై భారం వేయబోతున్నాం. ఇవాళ ఒకటి టెలిస్కోపిక్ టు నాన్ టెలిస్కోపిక్ కన్వర్షన్ తోని ఒక భారం వేసారు. దానికి తోడు ఇది ఏదైతున్నదో కేసీఆర్ జన్మదినం అంట కదా రేపు ఎల్లుండి, ఇది కేసీఆర్ జన్మదిన కానుక అన్నట్టు ఈ అదనపు డెవలప్మెంట్ ఛార్జెస్ ఏంటి ఇదే నానే మీరు హాస్పిటల్లో పాలన పంచుతున్నామని చెప్పంటారు, ఇంకేమో చెప్తారు, ఏమో చెప్తారు. నిజంగానే కేసీఆర్ జన్మదినం మేము కూడా పాలాభిషేకం చేస్తామంటున్నాను. ఆ డెవలప్మెంట్ ఛార్జెస్ తొలగించున్నాయి, ఆయన పుణ్యం ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతా అని చెప్పి అంటున్నదా నువ్వు? ఆడ కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతాడో పెట్టడో మాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఏదైతుందో మా మీద దొంగ దెబ్బ తీస్తావు. వీళ్ళు పెడతారని చెప్పి అంటాడు, అంటే బీజేపీలో పెట్టమని చెప్పి అంటాడు. మరి పెడతారో పెట్టో దాని సంగతి తెలియదు, కానీ ఈయన మాత్రం ఏదైతుందో ఇవాళ విద్యుత్ వినియోగదారులపై అంటే నాట్ ఓన్లీ గృహ అవసరాలు వాణిజ్య అవసరాలకు సంబంధించి కూడా విద్యుత్ వినియోగదారులపై దొంగ దెబ్బ తీసే విధంగా ఏదైతుందో అదనపు డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే మరి విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతున్నారో వాటిని ఉపసంహరింప చేసి ఇలా మొత్తం తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరితోని పాలాభిషేకం నుండి 17 నాడు చేసుకోవాలని చెప్పని మా కోరిక. మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకవైపు ఏదైతుందో విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఆందోళన కలిగిస్తుంటే ఎప్పుడు పెరుగుతుందా అని చెప్పని దానికి సంబంధం లేకుంటేనే అసలు బిల్లు చూసి అందరూ కూడా ఏదైతుందో రైట్. మొత్తానికి విద్యుత్ ఛార్జీల పెంపుపై అటు సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన, ఇటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. విద్యుత్ సంస్కరణలో భాగంగానే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి చర్చ అయితే కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే మాజీ మంత్రి విజయరామారావు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. విజయరామారావు గారు నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ముందు మీరు చెప్పండి, ప్రస్తుతం విద్యుత్ సంస్కరణలో భాగంగానే డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో సామాన్యులను అడ్డు విరుస్తోంది ప్రభుత్వం అని చెప్పి అటు సామాన్యులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ వర్గాలను విడిచిపెట్టలేదు, అన్ని వర్గాలపైన విద్యుత్ మోత మోగించేందుకు కేసీఆర్ సర్కారు ముందడుగు వేసిందన్నది. గతంలో మనం చర్చ సందర్భంగా కూడా మాట్లాడుకున్నాం. ఉచిత విద్యుత్ విషయంలో కూడా కొంత అక్రమాలు జరుగుతున్నాయి, ఈ విషయం కూడా ఏదో ఒక రోజు బయటకు వస్తుందనే సందర్భం కూడా గతంలో మనం చర్చించాం. సో ఓవరాల్గా ఇప్పుడు ఛార్జీల పెంపుకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇది అప్రకటితంగా డెవలప్మెంట్ ఛార్జీలు అనేది ఈ నెలలో స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 3-4 జిల్లాల నుంచి అటువంటి వార్తలే ఈరోజు ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు అంతటి వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజల తరఫున తానే వకాల్తా పుచ్చుకొని కేంద్రాన్ని దుమ్మెత్తిపోసినటువంటి ముఖ్యమంత్రి వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చెప్తున్నది కేంద్రం అని, దానికి ముసాయిదా పంపించిందని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పా పెట్టకుండా సామాన్యుడు గృహావసరాల కోసం వాడుతున్నటువంటి విద్యుత్కు డెవలప్మెంట్ ఛార్జెస్ అని వేలల్లో ఇస్తున్నారు. 100ల్లో బిల్లులు వచ్చేటి వేలల్లో రావడం అనేది ఈరోజు ప్రజలు కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తూ మీరు ఇప్పటిదాకా చూపించిన విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇంత వింత నాటకం కేసీఆర్ ప్రభుత్వం ఆడటం అనేది కాస్త ఆశ్చర్యంగా ఉంది. అది చెప్పేది ఏదో ఓపెన్గా చెప్పాలి. విద్యుత్ ఛార్జీలు పెంచుతాము అని కేసీఆర్ గారు గతంలో 2-3 సార్లు అన్నారు. అది నిజంగానే ఈఆర్సీకి పోయి హియరింగ్ జరిగి వినియోగదారులతోటి చర్చలు జరిపి దాని తర్వాత దాని మీద డిసిషన్ తీసుకునే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. మరి ఆ ఛార్జీలు పెంచుతాడా లేదా తెలియదు. చెప్పా పెట్టకుండా డెవలప్మెంట్ ఛార్జీల మీద దాన్ని వేస్తూ ఈరోజు ప్రజల మీద భారం మోపడం అంటే చెప్పకుండానే ఛార్జీలు పెంచడం అని అనుకోవచ్చు మనం దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మీటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని కెపాసిటీ అని ఉంటుంది. కెపాసిటీకి మించి మీరు వాడుతున్నారు కాబట్టి డెవలప్మెంట్ ఛార్జెస్ అంటుండ్రు. కెపాసిటీకి మించి వాడితే బిల్లులో వస్తుంది. అది డెవలప్మెంట్ ఛార్జ్ ఎందుకు వేయాలండి?
ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కిలో వాట్స్ అని ఉంటుంది, అది ఆ కిలో వాట్స్ ప్రకారంగా చూసినప్పుడు వాళ్ళు అంతే వాడుతున్నారా లేదా, అంతకు మించి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు మీటర్ బిల్లో అది నీకు స్లాబ్స్ ఉంటాయి కదా, స్లాబ్స్ విధంగా ఎక్స్ట్రా ఆల్రెడీ స్లాబ్స్ ఉంటాయి, దానికి ఆ స్లాబ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ రేటు పెరుగుతుంది. దానికి దీనికి డెవలప్మెంట్ ఛార్జీలకు సంబంధం ఏందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అంటే మీ కెపాసిటీకి మించి వాడుతున్నారు అందుకనే మీకు డెవలప్మెంట్ ఛార్జెస్ వస్తున్నాయి అని అంటే, కెపాసిటీకి మించి వాడినప్పుడు ఖచ్చితంగా స్లాబ్లో రేటు పెరుగుతుంది, దానిలో బిల్లు వస్తుంది, రాదని కాదు. డెవలప్మెంట్ ఏంది అసలు, దానికి అర్థం ఉండాలి కదా, దాని మీద ఇంతవరకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అయితే అంటే మైలేజ్ వచ్చే విషయాలు మాత్రం కేసీఆర్ గారు తానే ప్రకటిస్తాడు, ప్రజల మీద భారం మోపేది మాత్రం ఎవరికి చెప్పడు, ఈవెన్ డిపార్ట్మెంట్లో కూడా తెలియదు ఎవరికి. ఇలా ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించిన ఆఫీసుల ముందు, ట్రాన్స్కో ఆఫీసుల ముందు ప్రజలు పోయి మొర్రో అని మొత్తుకుంటుంటే అక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఏమున్నాయో తెలియవు ముఖ్యమంత్రి గారి. అసలు డెవలప్మెంట్ ఛార్జీలు అనేటివి వేయండి, మీరు కెపాసిటీకి 1 యూనిట్ పెరిగినా కానీ వాళ్ళకు వేసేసేయండి, 2000, 3000, 4, దానికి అంతే లేదు కదా, వాళ్ళ ఇష్టం ఎంత అయితే అంత వేస్తారు. అది దానికి ఓ పద్ధతి అంటూ కూడా లేదు. ఎందుకంటే గతంలో నేను కూడా చూసిన ఆ విషయం, అందుకనే అనుభవపూర్వకంగా చెప్తున్నది, వేలల్లో వేస్తారు అది. అట్లనే ఇప్పుడు అంతటా అదే పని, ఇప్పటికే 3-4 జిల్లాల్లో అటువంటి వార్తలు వస్తున్నాయి అంటే రేపు తెలంగాణ అంతటా కూడా అదే జరుగుతుంది. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారు? నేనే దేశంలో నేనే ఇస్తున్నా 24 అవర్స్ ఉచిత విద్యుత్ రైతులకు, నువ్వు ఎంత గొప్పగా చెప్పేటివి, మరి ఈ డెవలప్మెంట్ ఛార్జీల సంగతి ఏందో కూడా ప్రజలకు చెప్పాలి కదా, ఏంది దాని వివరం ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు కదా. నేనే ఇస్తున్న నాణ్యమైన విద్యుత్ నాకు మించినోడు దేశంలో లేడని చెప్పినోడు ఇలా ఈ డెవలప్మెంట్ ఛార్జీల సంగతి ఏందో, దాని వివరం ఏందో, దాని నిర్వచనం ఏందో, దేనికోసం వేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అంటే అది భరించే పరిస్థితి కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ మీద అది పడుతున్నది. ఇప్పుడు వాళ్ళు వందలలో మీటర్ అదేంది లైట్ బిల్లు కట్టేవాళ్ళు ఇవన్నీ వీళ్ళలో కట్టాలంటే వాళ్ళ ఆదాయం కూడా ఉండదు కదా, వాళ్ళు కట్టలేరు కూడా. వీళ్ళందరూ ప్రజలంతా బిల్లులు ఎక్కువ వచ్చిన వాళ్ళంతా పోయి ఈ విద్యుత్ కార్యాలయాల ముందు కూర్చున్నారు, ఏంది అసలు మేము ఏం చేయాలి అనేది. వాళ్ళు అక్కడ అధికారులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు, అక్కడ సిబ్బంది ఏం చేయలేకపోతున్నారు. దానికి జవాబు అయితే కావాలి కదా. సరే అదొకటి. బిల్లుల పెంపు అధికంగా ఉండి ఇప్పుడు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, బిల్లులు చెల్లించకపోతే అటు డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా 11,000 కోట్ల రూపాయల వరకు పూడ్చుకోవాలని చెప్పి అంటున్నారు. ఇక వచ్చే వేసవిలో ఎక్కువగా ఉంటుంది విద్యుత్ వినియోగం అనేది. సో ఎలా ఉండబోతుంది అంటారు వేసవి కాలానికి సంబంధించి? మరిన్ని ఇబ్బందులు తప్పవంటారా? ఇప్పుడు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ది కాస్త రేపు తెలంగాణ అంతా వ్యాపిస్తే కనుక, ఇదే ఛార్జీలు అమలైతే కనుక అటు ప్రజలకు ఇబ్బంది, ఇంకా వచ్చే వేసవిలో కూడా ఇబ్బందులు రావుంటారా? తప్పకుండా వస్తాయి. ఈ వ్యవహారం ఇట్నే జరిగితే మాత్రం ఇబ్బందులే వచ్చే అవకాశాలే ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే విద్యుత్తును కూడా రాజకీయం చేస్తున్నాడు ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు. కేంద్రం మీద ఏదో చెప్తున్నాడు, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నాడు. మీకు మీటర్లు పెట్టాలన్నా, నేను అసలే మీటర్లు పెట్టపో, ఏం చేస్తావో చేయిపో అని యాదాద్రి సభలో మాట్లాడి, జనగామ సభలో పెట్టకపోతే మంచిదే, కానీ నువ్వు అసలు పెట్టమని కేంద్రం చెప్పిందని ఏదైతే రాజకీయ అపవాదు చేస్తున్నావో నువ్వు మైలేజ్ కోసం చేస్తున్నావు తప్ప ఇంకోటి కాదు కదా. నిజంగానే ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజుల పాటు ఉచిత విద్యుత్ ఏదైతే ఇస్తూ వస్తున్నావో అవే దానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు ఈ డిస్కంలకు నువ్వు కడితే ఇవాళ అవి అప్పులలో ఉండవు. నీకు మీటర్లు పెట్టమని కూడా ఎవరు చెప్పరు, కూడా కేంద్రం చెప్పదు, ఎవరు చెప్పరు. కేంద్రం కూడా ఎందుకు చెప్పి, ఆర్కే సింగ్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఆయన స్పష్టంగా చెప్పిండు, మేము చెప్పనే లేదు, అసలు బావులకు వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టమని మేము చెప్పలేదు అని స్పష్టంగా ప్రకటించాడు. దాని తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఖండన లేదు, సమర్థన లేదు, ఏది లేదు, కామ్ అయిపోయారు. అంటే పొలిటికల్ మైలేజ్ కోసమే కేంద్రం మీద నెపి మాట్లాడడం అనేది ప్రభుత్వంలో అలవాటుగా మారింది. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ వస్తున్నాం. ఓకే, రైట్ సార్. మాజీ మంత్రి విజయరామారావు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆయన్ని కూడా అడిగి మాట్లాడదాం. విజయరామారావు గారు చెప్పండి, ఒక్కసారి విద్యుత్ ఛార్జీలు చూసి ప్రజలు కూడా అంతా షాక్ అవుతున్న పరిస్థితి. డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో మా నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అంటూ వారు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? కేసీఆర్ గారు వారు అద్దులు వారికున్న పరిధి దాటి మాట్లాడుతున్నారు. వాస్తవంగా కేంద్రము చట్టం చేస్తే కేంద్ర నిర్ణయము రాష్ట్రాలు శిరస వహించాలి, రాష్ట్రాలు సహకరించాలి. రాష్ట్రాల కేంద్రం పార్లమెంట్ లో చేసినటువంటి నిర్ణయాన్ని చట్టరూపంగా కేంద్రం
మరి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే ప్రభుత్వ నిర్ణయం అయితే ఉమ్, రాష్ట్రాలు కూడా సహకరించాలి. ఆయనే మరి ఇది సమాఖ్య రాష్ట్రాల సమాఖ్య అంటున్నాడు. అది సమాఖ్యలో ఒక భాగం. అయితే ఇక్కడ విద్యుత్ శక్తికి సంబంధించినంత వరకు నిన్నగాక మొన్న బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు క్లియర్గా ఓ సర్క్యులర్ కూడా చూపెట్టిండు. మేము విద్యుత్ శక్తికి అంటే మీటర్లు బిగించమని లేదు, ఛార్జ్ చేస్తామని లేదు, ఛార్జ్ వేస్తామని అనలేదని నిన్ననో మొన్ననో మా అధ్యక్షుల వారు చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి సర్క్యులర్ను చూపెడుతూ మాట్లాడితే దానికి స్పందన లేదు. అయితే గతంలో ముసాయిదా బిల్లు తయారు చేస్తున్న సందర్భంగా ఈ మీటర్లు పెడితే ఎట్లా బాగుంటుంది, మీటర్లు పెడదామనే ముసాయిదా బిల్లు సర్క్యులేట్ చేసిన సందర్భంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు దీన్ని వ్యతిరేకిస్తే కేంద్రం కూడా నిజంగానే అది వెనుక తీసుకుంది. బిల్లింగ్ వేసేది లేదు, మీటర్ పెట్టుకుంటే మీటర్ పెట్టడం వల్ల ఏ ప్రాంతంలో అగ్రికల్చర్ సెక్టర్ లో ఎంత పవర్ యూటిలైజ్ అయింది, వాళ్ళకు ఆడిటింగ్ ఈజీ ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం అన్నట్టు కేంద్రం కూడా ఇడిచిపెట్టింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పర్లేదు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు బ్రహ్మాండం. అయితే మరి ఛార్జీలు పెంచినంత మాత్రాన ఇప్పుడు డిస్కమ్కు 1000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అవి నష్టాల ఊపిలో నడుస్తున్నాయి బకాయిల మన డిస్కమ్లని. అయితే వాటికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సింది నువ్వు వాళ్ళ బకాయిలు ఇవ్వవు. మరి వాళ్ళు నడవకుండా రేపు ఎల్లుండో చేతులెత్తితే ఈ రైతులకు కానీ అటు పారిశ్రామిక రంగాన్ని కానీ లేదా గృహోపకరణానికి కానీ పూర్తిగా విద్యుత్ శక్తి కొలాప్స్ అవుతుంది, అందించలేని పరిస్థితి డిస్కమ్లకు వస్తున్నది. అయితే ఇంకో అంశం కూడా ఆ ఎన్టీపీసీ నుండి కేంద్ర ప్రభుత్వం తక్కువ ఛార్జీలకు తక్కువ రేటుకు విద్యుత్ శక్తిని సరఫరా చేసే అంశం పట్ల మీ స్పందన ఏంది? మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎన్టీపీసీ పక్షాన కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి చాలా ₹2 చిల్లర ఆ రేటుకు వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు రాష్ట్రాలకు ఇస్తున్నారు. వీరిని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తలేదు. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే విద్యుత్ శక్తి పొందుతున్నారో, ఏ రేట్ అయితే పడుతుందో దానికంటే తక్కువ రేటుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రాలకు సరఫరా చేస్తాం. అందులో తెలంగాణను అడిగితే కూడా మరి వీళ్ళు స్పందన లేదు. కానీ ఒక పక్క డిస్కమ్లు పూర్తిగా నష్టాల ఊపిలో కొనసాగుతున్నవి. రేపు పవర్ క్రైసిస్ వస్తుంది. ఇది పూర్తిగా అనాలోచితమైన నిర్ణయము, అనాలోచితమైన చర్య. ఇది అహంకారంతో, నిజంగా ఆయనకు అధికార అహంకారం పెరిగిపోయింది, కళ్ళు కనిపిస్తలేవు. కేంద్రం పట్ల ఆయన వ్యవహరించే తీరుతెన్నులు మరి ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదు. ఈ సందర్భంగా మరి ఆయన సరి చేసుకోవాలి. కేంద్రం నుంచి తక్కువ రేట్లకు రాగలిగిన ఎన్టీపీసీ ద్వారా విద్యుత్ శక్తిని ఎందుకు కొనుగోలు చేయడం లేదు, ఎందుకు సిద్ధంగా లేదో వీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా డిస్కంలోకి ఇవ్వాల్సిన డబ్బును తక్షణమే ఇవ్వాలి. ఇచ్చి ఆ నష్టాల ఊపి నుంచి బయటకు తెస్తే రాష్ట్రంలో విద్యుత్ శక్తి సంక్షోభం రాకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ విజయరామారావు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.